నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శంకవరం గ్రామం ఎస్సీ కాలనీ చెందిన మాతంగి చిన్న నరసయ్య తన ఇంటి పక్కన కాపురం ఉన్న బక్క సంపూర్ణ, బక్క నరసయ్య దంపతులు తన ఇంటికి వెళ్లే దారిలో ఫెన్సింగ్ వేసి తన ఇంటికి దారి లేకుండా చేశారని ఎంఆర్ఓకి, ఓకి ఫిర్యాదు చేశారు. అధికారులు సూచించినప్పటికీ వారు ఫెన్సింగ్ తీసివేయడానికి నిరాకరించారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారు ఫెన్సింగ్ తొలగించడానికి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారు కలెక్టర్ గారి ఆదేశాలను బేఖాతరు చేశారు. తాను ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా కలెక్టర్ గారి ఆదేశాలను పాటించి బక్క సంపూర్ణ బక్క నరసయ్య మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, తన ఇంటి దారిలో వేసిన ఫెన్సింగ్ తొలగించవలసిందిగా మాతంగి చిన్న నరసయ్య మీడియాతో తన బాధను వెళ్లగక్కారు. వారు వచ్చి సర్వేరు విఆర్ఓ వచ్చి దాన్ని సర్వే చేయగా అది 112 సర్వే నెంబరు వంకపారంపోకు దారిగా నిర్ధారించినప్పటికి కూడా బక్క సంపూర్ణ బక్క నరసయ్య ఫినిషింగ్ని తీయడానికి నిరాకరించినారు. అప్పుడు అధికారులు కూడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు. నేను అప్పుడు ఎంఆర్ఓ కాడికి పోయి ఎంఆర్ఓతో కూడా అడిగినట్లయితే, నువ్వు పోవయ్యా బాగా చెప్పినావు కానీ మీ నంగనాసి మాటలన్నీ మా కాడ మాట్లాడుతూ మీరు వెళ్ళండి బయటకు అని చెప్పని ఎంఆర్ఓ గారు చెప్పారు. నేను నాకు ఏ గజంతరం లేక నేను తర్వాత మన కలెక్టర్ గారిని 10/2/2025 కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో కలవగా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి వెంటనే ఫినిషింగ్ని తీసి వాళ్ళు ఎవరైనా అడ్డుకున్నట్లయితే బైండ్ వర్క్ కేసు వాళ్ళ మీద మాపమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పుడు కూడా ఎంఆర్ఓ గారు అస్సలు స్పందించడం లేదు. నన్ను రోజు తిప్పుకుంటానే ఉన్నాడు. నేను వికలాంగుండి, మా భార్యకి ఆరోగ్యం బాగలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు. నేను తిరగలేక నానాక అవస్థలు పడతా ఉన్నా. తర్వాత మళ్ళా 17/2/2025 మళ్ళా గ్రీవెన్స్ డేకి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాను. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరలా చెప్పి ఇట్లాంటిది కానీ మళ్ళీ రిపీట్ అయితే సహించేది లేదు, వెంబటే పోయి తీసి నాకు వాట్సాప్ పెట్టమని మన కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అధికారులందరూ కూడా నాకు వికలాంగుండి అయినటువంటి నన్ను ఆదరించవలసిందిగా నేను కోరుతున్నాను. నాకు దారిని చూపించాలని నేను మరీ కోరుతున్నాను. ఇట్లా విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మాట ఎంఆర్ఓ గారు విని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నాకు దయచేసి అధికారులు ఇప్పుడైనా స్పందించి నాకు దారిని సమకూర్చాలని తెలియజేసుకుంటున్నాను.